జయ శ్రీరామ్. గిరీష్ దారమోని ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు, అంటే చిత్రగుప్త అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు. ఓకే, ఈ మధ్య కాలంలో అతను ఒక వార్తాంశం అయ్యాడు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, అంటే బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు గిరీష్ దారమోని ఒక చర్చనీయాంశం అయ్యాడు. అదొక అంశంగా మారిపోయింది. అరే ఇదేంటి ఇలా జరిగింది, ఇలా జరగకూడదు కదా, ఇలా జరగాలి కదా అని భిన్న వాదనలు, భిన్న కథనాలు వస్తున్నాయి. సరే, అంటే ఎవరు ఏది చెప్పినా ఒక నిజాయితీ గల లేదా నిజాయితీతో పాటుగా దేశభక్తి పుష్కలంగా కలిగిన గిరీష్ దారమోనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనే దాని వెనుక ఓ రాజకీయ కుట్రన, లేదా రాజకీయ కక్షణ, లేదా స్వయంకృపరాధమా, ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఏది జరగకుండా ఒక వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది సాధారణంగా ఏ పార్టీలోనూ జరగదు. ఇక్కడ జరిగింది ఏంటి? గిరీష్ దారమోని విషయం లోపట ఏదో అనంతగిరికి సంబంధించి, ఒక అనంత పద్మనాభి గుడికి సంబంధించి అక్కడ మామూలుగా వ్యవస్థ అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన వ్యవహారాన్ని ముస్లింలు చేస్తున్నారు. అంటే హిందూవేతరులు, హిందూ గుడిలో హిందూవేతరులు, ఆ పరిసరాల ప్రాంతాల్లో కూడా హిందూవేతరులు అమ్ముతున్నారు. దాన్ని నివారించాలని చెప్పి ఈవోను అడిగారనేది ఒక వర్షన్. దానికి ఆ నాయకుడు ఎవరు అడిగినా ఆ నాయకుడు అరే ఎందుకు ముస్లింలు ఉండకూడదా అక్కడ అని చెప్పి అన్నాడు. అది ఒక అంశమై అది ఛానల్లో వచ్చి అదంతా వ్యవస్థనంతా చిన్నభిన్నం చేయడం వల్ల, అంటే పార్టీలో ఉంటూ, పార్టీ ఒక సోషల్ మీడియా బాధ్యతలో ఉంటూ ఒక ఛానల్ నిర్వహిస్తూ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నాడు, వీడియోలు చేస్తున్నాడు అన్న ఒక ఉద్దేశంతో గిరీష్ దారమోని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తున్న సమాచారం. ఇక్కడ ఒక విషయాన్ని గిరీష్ దారమోనికి వ్యతిరేకంగా చెప్పాలనుకుంటే ఒక విషయాన్ని గమనించాలి. అంటే గిరీష్ దారమోని యాంగిల్లో కాకుండా పార్టీ యాంగిల్లో కనుక చూస్తే పార్టీని డ్యామేజ్ చేయడం అనేది జరిగింది అనేది పార్టీ వాళ్ళు చెప్తున్న ముచ్చట. అందుకే తీసేశారనేది చెప్పింది. ఇప్పుడు చేసింది కూడా సస్పెండే. అట్లంటే గతంలో ఒక 2-3 సస్పెండ్ చేశారు. ముఖ్యంగా చెప్పడం మన రాజాసింగ్ గారిని సస్పెండ్ చేశారు. మళ్ళీ తీసుకున్నారు కదా, ఎంక్వైరీ చేశారు. దీనిలో రాజాసింగ్ ఏం తప్పు లేదు, అంతా కరెక్ట్గానే ఉంది, వ్యవస్థ అంతా కరెక్ట్గానే ఉందని చెప్పి రాజాసింగ్ని పార్టీలోకి తీసుకున్నారు కదా. గతంలో దేశవ్యాప్తంగా ఎక్కడొక జాగాలో పార్టీని సస్పెండ్ చేసిన, అంటే ఆ ఉద్రిక్తను బేస్ చేసుకోనో, లేకపోతే అతను మాట్లాడిన తొందరపాటునో, లేదా దాని మీద ఎంక్వైరీ చేసి పార్టీ సంస్థాగతంగా ఎంక్వైరీ చేసుకొని తప్పుంటే తీసేస్తారు, ఒప్పుంటే తీసుకుంటారు అనేది అది అందరికీ తెలిసిందే. ఈ విషయంలో గిరీష్ దారమోని కనుక ఒక సస్పెండ్ అయినాక కూడా పార్టీ తన ఛానల్లో అతను ఏది మాట్లాడినా పార్టీ డ్యామేజ్ అయింది అన్న పాయింట్ మీద కొంత ఆలోచించి ఆగాల్సి ఉండనేమో అనేది ఒక టాక్ వస్తున్నది. అంటే మామూలుగా జాతీయవాద వాళ్ళ వ్యక్తులతో మాట్లాడితే, రిపోర్టర్లతో మాట్లాడితే కూడా అయ్యా అన్న ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు ఒప్పుకోబడితే విషయం అంతా బయటకు వచ్చేది కదా. ఇప్పుడు అటు సస్పెండ్ కాగానే ఇటు ఛానల్కి వచ్చేసి ఆ 4, ఆ 3, ఈ ఒక్కరు అని ఒక చేస్తే పార్టీకి మన కన్నుతో మనం పొడుచుకున్నట్టుగానే, మన కన్నును మన వేలుతోనే పొడుచుకున్నట్టు అయింది కదా. దానివల్ల కొంత డ్యామేజ్ జరిగినట్టే కదా పార్టీకి అనేది ఒక వర్షన్ వచ్చింది. ఏదైనా దారమోని సేవలు మాత్రం అమోఘం. అంటే అతను చిత్రగుప్త ఛానల్ పెట్టేకంటే ముందు కూడా తన వెనుక ఒక భరతమాత బొమ్మ పెట్టుకొని భరతమాతను పూజిస్తున్నట్టుగా చేసి అతను చేసిన వీడియోలు అద్భుతం. వాస్తవంగా ఒక మంచి జర్నలిస్ట్ను బీజేపీ పక్కన పెట్టడం అనేది మాత్రం సమంజసం కాదు అని చాలామంది చెప్తున్నమాట. ఇక ఆర్గనైజేషన్ ఎలా ఆలోచిస్తుంది ఏమిటో తెలియదు. కానీ ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలి, ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాను నేను. ఒక పాత సినిమాలో ప్రభాకర్ రెడ్డి విలన్ ఉంటాడు పాపం. అంటే అతను విలన్. ఆ విలన్ పోర్షన్ లోపల హీరో భార్య ప్రెగ్నెంట్ ఉంటుంది, డెలివరీకి రెడీ సిద్ధంగా, చనిపోవడానికి అంటే డెలివరీకి సిద్ధంగా ఉంటుంది. ఒక గుట్టల్లో పొదల్లో ఉంటారు వాళ్ళు, దొరకరు వాళ్ళు. దొరకకపోతే అప్పుడు విలన్ ఒక డైలాగ్ కొడతాడు, గర్భవతిగా ఉన్న, అంటే పురిటి నొప్పులు పడుతున్న తల్లి అరుపులు ఆపగలరేమో కానీ
పుట్టిన బిడ్డ ఏడుపును ఆపే శక్తి ఎవరికి లేదు. కాబట్టి ఎక్కడ అరుపులు వినిపిస్తే అక్కడ కాల్చండ్రబాయ్ అని చెప్పని ప్రభాకర్ రెడ్డి వాళ్ళ టీంకి చెప్తాడు అన్నమాట, వాళ్ళ దొంగలకు చెప్తాడు. సేమ్ బీజేపీ కార్యకర్త పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది అనేది ఒక టాక్. కడుపులో రగులుతున్నాయి కొన్ని విషయాలు, కొందరు చేస్తున్న కార్యక్రమాలు విషయాలు, అంటే పార్టీ వ్యతిరేక ధోరణులు అనేటి కార్యకర్త లోపల రగిలి 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 ఒక్కసారి బయటకు వచ్చేసి ఆక్రోషిస్తే అది పార్టీకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది తెలియకుండా ఉంది. ఆక్రోషం కరెక్టే, అతను గిరీష్ దారమని చెప్పింది కరెక్టే, మరి పార్టీ నాయకుడు చెప్పింది కూడా కరెక్టే. మరి ముస్లిమ్స్ ఉండకూడదా అంటే ఉండాలి కదా. అది పార్టీ వేలోపడ మాట్లాడితే అది వేరే ఎక్కడికో పోతుంది, ఇది ఈ లైన్ ఎక్కడికో పోతుంది. దీనివల్ల పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పూట బీజేపీని, అంటే బీజేపీ అని కాదు, హిందుత్వ జాతీయవాదాన్ని నమ్ముకొని పనిచేస్తున్న యూట్యూబర్స్ కానీ లేకపోతే పేపర్లో నడిపిస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అరే ఒక రాష్ట్ర బాధ్యత ఉన్న వ్యక్తినే అట్లా చేశారంటే ఇక మన పరిస్థితి ఏంటిరా బాబు అనుకునే పరిస్థితి ఉంది. దీన్ని బీజేపీ రాష్ట్ర పెద్దలు లేకపోతే సంస్థాగతంగా చూస్తున్న వాళ్ళు ఒక కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం మటుకు సర్వత్రా వస్తున్నది. గిరీష్ దారమణికి మటుకు సానుభూతి కానీ ఇంకా మద్దతు కానీ విపరీతంగా పెరుగుతున్న మాట మాత్రం వాస్తవం. ఇక ఆలోచించుకోవాల్సిందే ఆ పార్టీ పెద్దలే. జై శ్రీరామ్.